నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచన. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 4వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం 5 ఏళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్స్లు, 125 కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహిస్తామని వ్యాఖ్య. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు 2026 కార్యాచరణ ప్రణాళికని పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపు. ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే విధంగా జిల్లా కలెక్టర్ కృషి చేయాలని వెల్లడి. గత 5 ఏళ్లలో అన్ని రంగాలలో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గ నిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. ఏపీ బ్రాండ్ను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వ్యాఖ్య. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 5 ఏళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్స్లు, 125 కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్తి స్థాయి కూలమనమవుతుందని, ఇక బాధ్యతగా పనిచేయవలసిన సమయం వచ్చిందని, కలెక్టర్లందరికీ సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. సచివాలయంలో జరిగిన 4వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తయిపోయాయని చెప్పారు. ఇక బాధ్యతగా పనిచేయవలసిన సమయం వచ్చిందని అన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావు అని, సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని, ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని అన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలన్నీ ఉపయోగించుకోవాలని అన్నారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పామని, అదేవిధంగా సూపర్ 6 ని సక్సెస్ చేశామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు, 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నామని, తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. పని చేయగల వారిని సమర్థంగా వినియోగించుకుంటే జీఎస్డీపీ పెరుగుతుందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు తెస్తుందని అన్నారు. పథకం అమలు తర్వాత 90% మేర ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగిందని, ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సూచించారు. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీట వేసి ముందుకు పోతున్నాం. ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం. 24-25లో 15,93,000 జిఎస్టిపి, 12% గ్రోత్ రేట్, 2,98,058 రూపాయలు పర్ క్యాపిటల్. ఈ ఇయర్ టార్గెట్ 18,65,704 జిఎస్టిపి, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటల్. 28-29కి 29,29,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి
రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. 2,66,000 నుంచి 4,67,000 వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేస్తూ 2025 కార్యాచరణ ప్రణాళికని పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే విధంగా జిల్లా కలెక్టర్ కృషి చేయాలని అన్నారు. కొత్త విషయాలను కొత్తగా ఆలోచించే ఎనర్జీ మరియు జీల్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న 4వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రారంభోత్సవ ఉపన్యాసంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే విధంగా జిల్లా కలెక్టర్ కృషి చేయాలని అన్నారు. కొత్త విషయాలను కొత్తగా ఆలోచించే ఎనర్జీ మరియు జీలున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఎదగాలని, ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని అన్నారు. ఏ ప్రభుత్వంలోనూ ప్రణాళిక శాఖకు ఎవరూ అంతగా ప్రాధాన్యతనివ్వరు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎంతో ఉన్నతంగా ఈ శాఖను వినియోగించుకోవడం వలన జిఎస్డిపి సాధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలపడం జరిగిందని తెలియజేశారు. సంపదను సృష్టించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేస్తూ 2026 కార్యాచరణ ప్రణాళికని పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని పిలుపునిచ్చారు. కామన్ మ్యాన్ కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డెలివరబుల్స్ అన్ని వెళ్లాల్సింది, జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది, కీలకమైనటువంటి స్థానం కలెక్టర్. అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్. దీనికి మీరు నౌ యూ హావ్ బీన్ చూజన్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్. నౌ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్. నాకు ఒక 30 సంవత్సరాల ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను. 30 సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎదురుగా చెప్పడం కాదు, ఇట్స్ రేరెస్ట్ ఫినామినా. ఒక మనిషిలో ఇట్లా ఉండడం, ఒక తపన, ఆరాటం, ఇంకా ఏదో చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్, టు రైజ్ యువర్ కేపబిలిటీస్. సో మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్. ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బి like a bamboo tree. It will grow by the night, it will grow by the day. Your bar will be constantly upgraded every day, every minute. There's a challenge in you to rise up to the chief minister's occasion. అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన కేపబిలిటీస్ పెరుగుతాయి. సో ఇట్స్ రేరెస్ట్ ఆపర్చునిటీ. గత 5 ఏళ్లలో అన్ని రంగాలలో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ బ్రాండ్ ని తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకి సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని పథకాలని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు, సూపర్ హామీలు ఇచ్చి సూపర్ 12 అమలు చేశామని గుర్తు చేశారు. కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ విధంగా మాట్లాడారు. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని చెప్పారు. ఏపీ బ్రాండ్ ని తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సూపర్ హామీలు ఇచ్చి సూపర్ 12 అమలు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకి సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని పథకాలని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి సత్యప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేశామని అన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా నివారించేందుకు శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను పటిష్టంగా క్రమబద్ధీకరణ చేయడం జరిగిందని చెప్పారు. అన్ని రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ అప్పీళ్ల సత్వర పరిష్కారానికి ఈ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వం అసమర్థం, మితిమీరిన అవినీతి కారణంగా రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టింది. రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్లతో కానీ నివేదికలతో కానీ కాదు. ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా, ఎంత నాణ్యతంగా పొందగలడో అనేదే ముఖ్యం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రజా పరిష్కార విధానం
పీజీఆర్ఎస్ను తీసుకొచ్చాం. నాలా చట్టాన్ని రద్దు చేయడం, భూ యజమానులకు, పారిశ్రామికవేత్తలకు, అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం. రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతా ఉన్నాం. అంతేకాదు, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం. వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటోమేటేషన్ను విజయవంతంగా చేస్తూ ఉన్నాం. దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. తద్వారా వివాదాలకు తావు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం. బాధ్యత మాజీ మంత్రి జోగి రమేష్ నోరు మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిదని, అతని విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జోగి రమేష్ జిల్లాలోనే భారీ మెజారిటీతో ఓడిపోతే తాను మైలవరంలో జిల్లాలోనే అత్యంత మెజారిటీతో గెలుపొందినట్లు వెల్లడించారు. జీకొండూరు కమ్యూనిటీ హాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం నాడు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలో అసలు బూడిద సమస్యను పట్టించుకోకుండా తనపై దుమ్మెత్తిపోయటమే జోగి ఎజెండాగా మారిందని చెప్పారు. అలాగనే గతంలో జోగి రాష్ట్రంలోనే పలువురు ప్రముఖుల గురించి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని అన్నారు. ఏనుగులు పోయే దారిలో కుక్కలు మురుగుతూ ఉంటాయని, జోగి వ్యాఖ్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జోగికి హుందాగా, పద్ధతిగా, సంస్కారవంతంగా మాట్లాడటం చేతకాదని అన్నారు. జోగి రమేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. నన్ను దుమ్మెత్తిపోసేటట్టుగా మాట్లాడారనమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఏనుగులు పోతుంటే పక్కన కుక్కలు మురుగుతీ, ఆ కుక్కలకు మనం సమాధానం చెప్పాల్సిన పని లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో తమ రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఇక మనమెంత అక్కడికి పుట్టడమే లోపాలతో పుట్టాడు. తిరిగే కాలు, వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటాలి. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎడతోడిన హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కలను పెద్దాన్ని మన తర్వాత అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కలు పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు. అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడికి పదవంతురాలు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు. ప్రజలు న్యాయ నిర్ణయం. నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సుల దీవెనతో 12,700 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే 43,000 ఓట్లతో గెలిచారు. అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి అక్కడ పోటీ చేయాలి. సరే, మూడోసారి పోటీ చేసిన తర్వాత నాలుగోసారి పోటీ చేయాలి. నేను ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిస్తే అతను జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి అతను ప్రజలే సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దోషంలో ఒక స్థాయి దిగజారిన తర్వాత ఎన్ని మాట్లాడుకుందాం. కాబట్టి మనం వాళ్ళు ఉన్నట్లే వాళ్ళ కర్మ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. మన నియోజకవర్గం మంచి ఏంటి, చెడు ఏంటి, భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటని ఎంతో కార్యాచరణ చేయొచ్చు. ఆ రకమైన స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి మన 10 మంది. దసరా పండుగ వేళ విజయవాడ బీసెంట్ రోడ్డు ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం నందు ప్రత్యేక కానుకల్ని ప్రకటించింది. మహిళలు, పురుషులు, పిల్లల వస్త్రాలపై ఈ ఆఫర్లను అందిస్తున్నారు. వస్త్రాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లతో పాటు స్పాట్ గిఫ్ట్లను కూడా అందజేస్తున్నట్లు
ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్ భాస్కర్ తెలిపారు. సరికొత్త మోడల్స్, డిజైన్లలో విస్తృత శ్రేణి వస్త్రాలు పండుగ సందర్భంగా వినియోగదారులకి అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. దసరా పండుగ సందర్భంగా నగరంలోని బీసెంట్ రోడ్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం నందు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. పిల్లలు, మహిళలు, పురుషులకి ఇలా కుటుంబ సభ్యులకు కావాల్సిన సరికొత్త మోడల్స్ లో విస్తృత శ్రేణి వస్త్రాలను అందుబాటులోకి ఉంచారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లను అందిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఆర్ఎస్ బ్రదర్స్ ఖాతాదారులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు చెప్పారు. వస్త్రాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్లు ఇస్తున్నట్లు తెలిపారు. 2,000 రూపాయల షాపింగ్ చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని వస్త్రాల విలువను బట్టి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పట్టు చీరలు, ఫ్యాన్సీ వేర్, లెగ్గింగ్స్, టాప్స్, డ్రెస్సెస్, రెడీమేడ్స్, జీన్స్, పిల్లలకి, పురుషుల వస్త్రాలపై ఆఫర్లు ఉన్నాయని చెప్పారు. పట్టు చీరల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని అన్నారు. 4,395 రూపాయల పట్టు చీర కొంటే అదే విలువ ఉన్న పట్టు చీర 45 రూపాయలకి ఇస్తామని, 4,495 రూపాయల పట్టు చీర కొంటే అదే విలువ ఉన్న చీర 45 రూపాయలకు, 4,995 రూపాయల పట్టు చీర కొంటే మిక్సీ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. దసరా పండుగ వేళ నగరవాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో షాపింగ్ చేసి దసరా ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని మేనేజర్ కోరారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఖాతాదారులపై ఉండి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఏలూరు రోడ్లో ఉన్న షాపులో ఇప్పుడు దసరా ఆఫర్స్ మొదలైనాయండి. ఎప్పుడు మాదిరిగానే ఆర్ఎస్ బ్రదర్స్ వారు ప్రతి దసరాకి, సంక్రాంతికి స్పాట్ గిఫ్ట్స్ ఎలా ఇస్తున్నారో ఈ ఏడాది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ బీసన్ రోడ్ స్టోర్లో 2,000 రూపాయల కొనుగోలు నుంచి 30,000 రూపాయల వరకు ఉచిత గిఫ్ట్స్, హాట్ బాక్సులని కానీ, కుక్కర్సు, వాటర్ బాటిల్స్, ప్లేట్స్ అని ఇలా వివిధ రకాల గిఫ్ట్లు ఇప్పుడు ఉన్న షాప్లో జరుగుతున్న స్కీమ్స్, ఆఫర్స్ మీద ఇవ్వటం జరుగుతుంది. అందరూ ఈ కొత్త స్టోర్స్ ఏలూరు రోడ్లో ఓపెన్ అయిన ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్కి విచ్చేసి మీకు అందుబాటులో రేట్లలో మీరు కొనుగోలు చేసి వాటి మీద గిఫ్ట్స్ని పొందుతారని ఆహ్వానిస్తున్నాం. ఇట్లు ఈ స్టోర్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, నాతో ఉన్నది స్టోర్ మేనేజర్ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పర్టికులర్గా ఈ దసరాకి స్వర్ణ పట్టు శారీ 4,495 రూపాయలది ఒకటి కొంటే రెండోది 45 రూపాయలకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది, 45 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే 4,995 రూపాయలు పట్టు చీర కొన్న వారికి ఒక మిక్సీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అవి స్పెషల్ ఆఫర్స్ అండి. అవి కాక సింథటిక్ శారీస్ మీదుగా డైమండ్ సిల్క్, కటాన్ సిల్క్, అలాగే బెనారస్ సిల్క్ వీటన్నిటి మీద కూడా 50% ఆఫర్స్ ఇస్తున్నాము. అలాగే కుర్తీస్ కానీ, ప్లాజో సెట్స్, పటియాలాసు, లెహెంగాస్ వాటి మీద కూడా 50% ఆఫర్స్ నడుస్తున్నాయి. మెన్స్ వేర్లో బ్రాండెడ్ వాన్యూసెన్, కిల్లర్, ఇండియన్ టెరైన్, యుఎస్ పోలో వీటి ఖరీదుల మీద కూడా బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము, కంపెనీ ఆఫర్స్. అలాగే కిడ్స్ వేర్ 4 పీసులు 600కి, షర్ట్ నిక్కర్లు 4 టీషర్ట్స్ 550కి, అలాగే కాటన్ ఫ్రాక్స్, ఇలాగ అనేక రకాలు 1 lakh వెరైటీ ఆఫ్ ఆఫర్స్ మన ఆర్ఎస్ బ్రదర్స్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. వాటి మీద ఇప్పుడు అదనంగా ఈ స్పెషల్ స్పాట్ గిఫ్ట్స్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా కస్టమర్కి ఇస్తున్నాం. ఈ దసరాకు అందరూ వినియోగించుకుంటారని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నార్లపల్లి రమణరావు తెలిపారు. రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డులు దాదాపు 22 లక్షల మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్పష్టం చేశారు. సంక్షేమ బోర్డు అమలులో లేకపోవడం వలన కార్మికులు సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పుష్ప హోటల్ సెంటర్లోని రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దార్లపల్లి రమణరావు మాట్లాడారు. 2009లో అమల్లోకి వచ్చిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు 2019 వరకు కొనసాగిందని అన్నారు. 2019 తర్వాత సంక్షేమ బోర్డు నిర్వీర్యమైందని చెప్పారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డులు పునరుద్ధరిస్తామని హామీలు ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని
సంక్షేమ బోర్డుని వెంటనే అమలు చేయాలని అన్నారు. సంక్షేమ బోర్డులో 3,600 కోట్లు ఉన్నాయని, ప్రభుత్వం ఒక్క పైసా కూడా బోర్డు కోసం పెంచవలసిన అవసరం లేదని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రమణారావు, రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు. ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 25 లక్షల పైనే ఉన్నారనేది సమాచారం. ఈ రాష్ట్రంలో సంక్షేమ బోర్డులో 22 లక్షల మంది కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. మరి ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు గతంలో 2009లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. 96లో అయితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఇది. మరి 2009 నుంచి 2019 వరకు ఈ చట్టం అమల్లో ఉంది. 2019 తర్వాత ఈ చట్టంలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులు అమలు కాకోకుండా, పథకాలు అమలు కాకుండా 12/14 మెమో ఇచ్చారు. ఆ మెమో రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి మన 2004 ఎన్నికలలో కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ మేము మేనిఫెస్టో పెట్టాము. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని మేము పునరుద్ధరిస్తాం, 100 రోజుల్లో పరిష్కరించగలుగుతామని చెప్పేసి ఎన్నికల హామీలు ఇచ్చారు. మరి ఎన్నికల హామీలు ఇచ్చి 100 రోజులు ఇస్తాన్న హామీని ఈవేళ సంవత్సరం 14 నెలలు పూర్తి అయినప్పటికీ ఈ రోజుకి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి కార్మిక శాఖ మంత్రికి 4 సార్లు వాసంశెట్టి సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ సిఐటి నాయకత్వంతో ముఖ్యమంత్రి కలవడం జరిగింది. మరి ఇంతమందిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నయా పైసా ఖర్చు కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అక్కర్లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 3,600 కోట్ల రూపాయలు నిలవ ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మా డబ్బులు మాకు సరిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక నయా పైసా ఖర్చు పెట్టక్కర్లా. ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబాలు ఈదిన పడిన పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకి, అధికార వర్గానికి తెలియజెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని హైలీ స్కిల్ వర్కర్స్ గా గుర్తించాలని, వారికి 26,900 రూపాయల జీతం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాలను అమలు చేయని యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మాట్లాడారు. లేబర్ కోడ్స్ ని రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పారు. రిప్రజెంటేటివ్స్ ని హైలీ స్కిల్ వర్కర్స్ గా గుర్తించి 26,900 రూపాయల జీతం చెల్లించాలని చెప్పారు. అలాగనే రిప్రజెంటేటివ్స్ కి చట్టబద్దమైన పని విధానాలు కల్పించాలని అన్నారు. వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే డిజిటల్ పద్ధతుల్ని ఆపాలని అన్నారు. రిప్రజెంటేటివ్స్ హక్కుల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. మా ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలనేసి. దాదాపు 10,000 మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ మేము రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం. మా సమస్యలను పరిష్కారం చేయమనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవాడలో ఒక స్టేట్ లెవెల్ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. మా మెయిన్ సమస్యలు ఏంటంటే, మేము మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తున్న మాకు 1976లో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనే చట్టాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా 50 ఏళ్ళు దాటినా కూడా ఆ చట్టాన్ని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేస్తున్న లక్షలాది మంది పనిచేస్తున్నారు. మాకు ఎవరికి కూడా ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేదు. ఆ నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల కంపెనీస్కి వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళకి ప్రైవేట్ రూల్స్ పెట్టి విపరీతమైన పని ఒత్తిడి అవన్నీ కూడా తీసుకుని వచ్చి మమ్మల్ని విపరీతంగా హెరాస్మెంట్ అవన్నీ చేస్తున్నారు. దానివల్ల మాకు స్టాచ్యుటరీ వర్కింగ్ రూల్స్ అనేది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ట్రైపార్టియేట్ కమిటీని గవర్నమెంట్ ఫామ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. కానీ 2017 తర్వాత 8 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ మీటింగ్ పిలవట్లేదు. ఇమీడియట్గా ఆ మీటింగ్ గురించి మా సమస్యను కూడా పరిష్కారం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో డిజిటల్ యాక్టివిటీస్ పేరు మీద ఈ మందుల కంపెనీలు విపరీతమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నాయి. ఆ డిజిటల్ యాక్టివిటీస్ని కూడా ఆపేసి మా చేత మామూలుగా పని చేయించుకోవాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి మందుల మీద మాకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి
దానివల్ల మేము ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా మందుల విషయంలో కూడా మందుల మీద జిఎస్టీ ఎత్తివేయాలనేసి ఎప్పుడైతే జిఎస్టీని తీసుకుని వచ్చారో అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక 15 రోజుల క్రితం జిఎస్టీ 2.0 అనే పేరు మీద మందుల మీద జిఎస్టీని కొన్ని 33 మందుల మీద జిఎస్టీని ఎత్తివేశారు. అలాగే మిగతా మందుల మీద 5% జిఎస్టీని తగ్గించారు. కానీ దానివల్ల పూర్తిగా అయితే లాభం లేదు. మందులు అనేది ఒక ఎసెన్షియల్ ఐటెము, లగ్జరీ ఐటెం కాదు. దాని మీద పూర్తిగా జిఎస్టీ అనేది ఎత్తివేయాలనేసి మా డిమాండు. అలాగే మేము ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ జనరిక్ మెడిసిన్స్ రాయమనేసి డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది. జనరిక్స్ మెడిసిన్స్ రాయడం అనేది మొదలు పెడితే లక్షలాది మంది మందుల పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. దానికన్నా గవర్నమెంట్ మందులు ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది మెడికల్ రిప్స్ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి 26,910 రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఇవాటి వరకు కూడా ఒక వేజ్ బోర్డు అనేది ఎక్కడా లేదు. ఆ వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నాం. అట్లానే ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్న మాకు మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ చూసినట్టయితే కనుక 3,250 రూపాయలు మాత్రమే. దానితో రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా కుటుంబాలని మేము ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. దీన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాము. 9,000 రూపాయలు పెన్షన్ అనేది తెలిసి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలని కూడా చెప్తున్నాము. అట్లానే ఈ రాష్ట్రంలో కూడా అనేక ఫార్మాస్యూటికల్ కంపెనీస్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ని మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అమలు లేకుండా చేస్తున్నాయి. అవి పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలని చెప్పేసి మీ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు జీవో నెంబర్ 100 అని చెప్పేసి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి 8 గంటల పని విధానం వచ్చింది. కానీ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో వాటిని నిర్వీర్యం చేస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్ల రాత్రుల పూట కూడా పనిచేయిస్తూ అనేక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. దీని మీద మేము ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా సరే కూడా ఆ కంప్లైంట్లు కూడా ఇవాళకి కూడా ఇక్కడ అమలు రాని పరిస్థితి వస్తుంది. కాబట్టి 8 గంటల పని విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. వీటితో పాటు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లకి నిర్దిష్టమైన పని విధానాలు అనేది ఎక్కడా లేవు. సెంట్రల్ ప్రభుత్వాన్ని మేము అనేక మార్లు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కావచ్చు, మేము అనేక మార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా మాకు చట్టబద్ధమైన పని విధానాలు కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే విజయవాడ నగరంలో పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 7వ డివిజన్ మొగల్రాజుపురం రావిచెట్టు సెంటర్ వద్ద దూలిపాల్ల వెంకట సుబ్బయ్య సీతారామమ్మ పార్కు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తారని, అందులో భాగంగా పార్కుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేస్తున్నారని గద్దె రామ్మోహన్ వివరించారు. విజయవాడ అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన తెలిపారు. చెట్లు నాటినది ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందో మనకు తెలియదు, కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు కూడా పాఠ్యాంశాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెట్లు నరికెను. ఎవరండి చెట్లు నరికింది? జగన్మోహన్ రెడ్డి. దీనికి ముందున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎంతో ఆయనకి పట్టం కట్టి అధికారం ఇప్పిస్తే ఆయన మొత్తం చెట్లు నరికేశాడు. అంటే అశోకుడు చరిత్రకి మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అందరూ కూడా కలిపి చెప్పుకుంటూ ఉంటారు రానున్న రోజుల్లో. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్పొచ్చండి. అశోకుడు తర్వాత ఈ ప్రపంచంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రాముఖ్యంగా తీసుకున్న వ్యక్తి నాకు తెలిసినందువరకు నారా చంద్రబాబు నాయుడు గారి. జన్మభూమి అని చెప్పి, శ్రమదానం అని చెప్పి, ప్రతి శుక్రవారం మొక్కలు నాటండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి తొలి రోజుల నుంచి కూడా
ఆ విధానంగా మొక్కలు నాటించి ఆయన ఒక మాట చెబితే, ఆయన ఒక పిలిపిస్తే కాలనీల వాసులందరూ కూడా వేలాది లక్షలాది మొక్కల్ని నాటిన సందర్భం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మరలా 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా ఖాళీ స్థలాలు మొక్కలతో నింపాలి అని చెప్పి దీనికి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్ర యొక్క సహకారంతో ఏర్పాటు చేసి కామన్ సైట్లన్నీ కూడా పార్కులు చేస్తూ, వాకింగ్ ట్రాకులు చేస్తూ, అటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. ఎన్ని లక్షలు ఇవాళ విజయవాడ నగరంలో మీకు ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మొక్కలు నాటడానికి కానీ వాకింగ్ ట్రాకులు కానీ ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఎన్ని లక్షలైనా కూడా కొదవ లేకుండా ఎన్ని చోట్ల స్థలాలు చూస్తే అన్ని చోట్ల కూడా పార్కులు ఏర్పాటు చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచన. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 4వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం 5 ఏళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్స్లు, 125 కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహిస్తామని వ్యాఖ్య. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు 2026 కార్యాచరణ ప్రణాళికని పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపు. ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే విధంగా జిల్లా కలెక్టర్ కృషి చేయాలని వెల్లడి. గత 5 ఏళ్లలో అన్ని రంగాలలో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గ నిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. ఏపీ బ్రాండ్ను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.